బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో దొంగల కలకలం రేపుతోంది. కోవిడ్ వార్డులో ఉన్న ఏసీలు, వెంటిలేటర్లు, బీపీ మానిటర్లు ఎత్తికెళ్లిన దొంగలు సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. మాయమైన ఖరీదైన వస్తువులకు సంబంధించి ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ గుట్టుచప్పుడు కాకుండా మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో దొంగల కలకలం రేపుతోంది. కోవిడ్ వార్డులో ఉన్న ఏసీలు, వెంటిలేటర్లు, బీపీ మానిటర్లు ఎత్తికెళ్లిన దొంగలు సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. మాయమైన ఖరీదైన వస్తువులకు సంబంధించి ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ గుట్టుచప్పుడు కాకుండా మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. వరంగల్ జిల్లాలో ఉన్న ఇటు ఏదైతే ఎంజిఎం పెద్ద ఆసుపత్రిలో మాత్రం కొంత దొంగలు పడ్డారని కూడా చెప్పవచ్చు. అయితే దాదాపుగా హాస్పిటల్లోని దాదాపుగా 40 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు కూడా మాయమైనట్టు కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఎంజిఎం కోవిడ్ వార్డులో ఉన్న ఇటు వస్తువులన్నీ కూడా కనిపించకుండా పోయినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇందులో ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు ఏసీ కావచ్చు, ఇటు వెంటిలేటర్లు, ఇటు బీపీ మానిటర్లు సంబంధించి కూడా మొత్తంగా కూడా మాయమైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఇటు ప్రస్తుతం ఎంజిఎంలోని ఇటు కోవిడ్ వార్డు మూసివేసి ఉండగా ఇందులోని వస్తువులన్నీ కూడా పూర్తిగా మాయమైనట్లు కూడా ఇటు విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇందులో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఇటు ఇంటి దొంగలే ఊడ్చేశారంటూ కూడా ఇటు ఎంజిఎంలో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఇందులో వస్తువులు కల్పించకుండా పోయిన విషయం కూడా ఇటు బయటకు రాకుండా కూడా అత్యంత గోప్యంగా కూడా ఇటు ఎంజిఎం సూపరింటెండెంట్ కూడా ఇటు ఎవరికి చెప్పకుండా కూడా ఇటు వరంగల్లో ఉన్న మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు వస్తువులకు సంబంధించి కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా మనకైతే తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కోవిడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు రోగులకు సకల సౌకర్యాలు ఉండే విధంగా కూడా ఇటు రోగులకు సంబంధించి కూడా ఒక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఆ కోవిడ్ వార్డుకు సంబంధించి కూడా అన్ని కోవిడ్ వార్డుకు సంబంధించి కూడా రోగులకు ఎలాంటి భద్రత కోసం కూడా ఇటు రోగులకు సంబంధించి సరైన చికిత్స అందించేందుకు కూడా పెద్ద ఎత్తున ఇటు ఏసీతో పాటు ఇటు వైద్యానికి సంబంధించిన అధునాతన పరికరాలను కూడా ఇటు కోవిడ్ వార్డులో ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒక కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కూడా ఇటు కోవిడ్ వార్డుకు సంబంధించి కూడా మొత్తం కూడా కొద్ది రోజుల నుంచి కూడా మూసివేశారు. అయితే అందులో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, ఇటు వెంటిలేటర్ కావచ్చు, ఇటు ఏసీ సంబంధించి కూడా ఇటు వైద్యానికి సంబంధించిన పరికరాలు కూడా అందులోనే రూమ్లోనే ఉన్న నేపథ్యంలో ఇటు అయితే ఈ రూమ్ లో ఒక్కసారిగా ఈ పరికరాలని కనబడకపోయేసరికి మాత్రం ఎంజిఎం అధికారులు మాత్రం ఆవక్కైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు ఉన్న ఈ ఎంజిఎం హాస్పిటల్లో వేలాది మంది రోగులు వస్తుంటారు. వందలాది మంది ఉద్యోగులు, ఇటు డాక్టర్లు కావచ్చు, ఇటు నర్సులు కావచ్చు, ఇటు ఏఎన్ఎంలు కావచ్చు, ఇటు వైద్యులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎంజిఎంలో ఉన్న నేపథ్యంలో ఇటు ఎంజిఎంలో కూడా భారీగా ఇటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్న నేపథ్యంలో కూడా ఈ విధంగా దొంగతనం జరగడం వాటికి సంబంధించి కూడా కొంత ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బయటి వ్యక్తులకు బయటి వ్యక్తులు మాత్రం ఇటు దొంగలు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ఇటు ఎంజిఎం వచ్చి తీసుకువెళ్లేంత పరిస్థితి ఉండదు. ఇటు ఎంజిఎంలో పనిచేసే సిబ్బంది కావచ్చు, ఇటు వ్యక్తులే ఇలాంటి వస్తువులను ఎత్తుకెళ్లాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సభ్యత అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఎంజిఎం సూపరింటెండెంట్ మాత్రం దీనికి సంబంధించి కూడా వివరణ ఇవ్వలేకపోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు గుర్తుచప్పుడు కాకుండా కూడా ఇటు వరంగల్లో ఉన్న మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు ఫిర్యాదు చేశారు. ఇటు దాదాపుగా ఏదైతే ఇటు దొంగలు ఎత్తుకెళ్లిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులకు సంబంధించి కూడా దాదాపుగా 40 లక్షల విలువ ఉంటున్నట్టు కూడా మొత్తానికి కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంపత్, థ్యాంక్ యూ హరికృష్ణ.